భీమా బూచోడు అని చెప్పి చంద్రబాబుకు సంబంధించిన పత్రిక రాసుకొచ్చింది. ఇది ఏంది అనేది ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో మరో బాంబు స్క్వాడ్, బీమా పథకాలు, శాఖల ఇన్సూరెన్స్లో కమిషన్ల దందా, ప్రభుత్వ బీమా సంస్థలకు గేట్లు మూసి అస్మదీయ బ్రోకరేజ్ ఏజెన్సీలు రంగంలోకి, 100 కోట్ల ప్రీమియం, 10 కోట్లలో కమిషన్, ఏపీ GICL పేరులో సంస్థ పెట్టిన గత సర్కారు, కన్సల్టెంట్గా చేరి చక్రం తిప్పుతున్న వ్యక్తి, తనను సీఈఓను చేయాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు, ఉద్యోగుల అభ్యంతరంతో ఆగిన ఆదేశాలు. అయితే మద్యం, ఇసుక, గనులు, కాంట్రాక్టులు, భూములు ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే ప్రభుత్వ పథకాలు, శాఖలకు సంబంధించిన బీమాల్లోనూ కమిషన్లో దండుకున్నారు. దీనికోసం భారీ పథకమే రచించారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగ బీమా సంస్థలలో పనిచేస్తున్న సుజిత్ అనే వ్యక్తి గత ప్రభుత్వం హయాంలోనే కన్సల్టెంట్గా అవతారమెత్తాడు. దాదాపు 15 శాఖలకు సంబంధించినటువంటి బీమా పథకాలు, ఇన్సూరెన్సులన్నీ ఇతని కనుసన్నల్లోనే జరిగాయి. జగన్ సీఎం అయ్యాక 2020లో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. దాని ద్వారా ఇన్సూరెన్స్ వ్యాపారం చేయాలనుకున్నారు. ఏపీ GISLకి, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్గా డెవలప్మెంట్ అథారిటీకి బీమా లైసెన్సులు ఇవ్వకున్నా దీని గురించి వినిపించే ప్రయత్నం చేస్తాను. బీమా ఏం జరిగింది రాష్ట్ర ప్రజలకు అయితే పట్టించుకోవడం లేదు. ఇందులోనే సుజిత్ కన్సల్టెన్స్గా చేరారు. సుజిత్ ముందుగానే ఏపీ GICL ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వంలోని అన్ని కార్పొరేషన్లను శాఖల్లో బీమా సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ జీవోలు, సర్క్యులేటర్లు పంపించి డేటా మొత్తం సేకరించారు. ఆయా శాఖలకు సంబంధించి బీమా టెండర్లను ఏపీ GICL ఖరారు చేసేలా నిబంధనలు మార్చారు. నిజానికి బ్రోకరేజ్ కంపెనీలు లేకుండానే ఇన్సూరెన్స్ కంపెనీలు నేరుగా ప్రభుత్వానికి కొటేషన్లు ఇవ్వచ్చు. 2020లో 20 వరకు అలాగే జరిగింది. కానీ జగన్ సర్కారు ప్రభుత్వ రంగంలోకి బీమా కంపెనీలకు కళ్ళెం వేసింది. అయితే ఏం జరిగింది అనే విషయం, కానీ జగన్ సర్కారు ప్రభుత్వ రంగంలోకి బీమా కంపెనీలకు కళ్ళెం వేసి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తేనే టెండర్లో పాల్గొనే అర్హత ఉంటుందంటూ మెలికపెట్టింది. న్యూ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనల ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడంపై విరుద్ధం. అందుకే ఈ కంపెనీలు టెండర్లకు దూరంగా ఉండిపోయాయి. దీంతో కమిషన్లు దండిగా ఇచ్చే అనామక కంపెనీలు తెరపైకి వచ్చాయి. మరో ప్రభుత్వ సంస్థ పేరుతో ఏపీ ICL ఏపీ RDI గుర్తింపు రాకపోవడంతో ప్రభుత్వ కంపెనీ అయినటువంటి ఏపీ అర్బన్ ఇన్ఫ్రా అసెట్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ తమ కమిషన్లకు పావలాగా వాడుకుంది. దీనికి కార్పొరేషన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లైసెన్స్ కూడా ఇప్పించారు. తర్వాత ఒక్కో ప్రభుత్వ పథకం బీమాకు సంబంధించిన కమిషన్లు దండుకునే ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం సాగిపోయింది. చీఫ్ రిస్క్ ఆఫీసర్ తానే వ్యవహరిస్తూ సుజిత్ స్కామ్ సాఫీగా కొనసాగించాడు. తామే ఏర్పాటు చేయించి సన్నిహిత బ్రోకింగ్ కంపెనీలకు అనుగుణంగా టెండర్ నిబంధనలను రూపొందించారు. ఏ పథకాలు, ఏ కమిషన్లు దండుకున్నారో చెప్పేందుకు మచ్చుకకు కొన్ని ఉదాహరణలు. వైఎస్ఆర్ బీమా టెండర్లు యూనివర్సల్ సోంఫో జనరల్ ఇన్సూరెన్స్ అనే అనామక కంపెనీకి కట్టబెట్టారు. అలాగే రంగనాల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఏజెన్సీ అనే కంపెనీ ద్వారా ఈ లావాదేవీలు జరిగినాయి. దీనికి గాను 2021-22లో వచ్చిన బ్రోకరేజ్ కమిషన్ 13 కోట్లు. 2022-23లో కూడా ఇదే సీన్. ఆ ఏడాది రామ్లాల్ దక్కిన కమిషన్ 17 కోట్లు. ఇదే నేరుగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి
సంస్థలకు బీమా టెండర్లు దక్కి ఉంటే కమిషన్ల భారం ఉండేది కాదు. 2021-22లో బీమా పరిహారం మొత్తం 210 కోట్లుగానే యూనివర్సల్ సోంపో 1,1124 మందికి 50 కోట్లు చెల్లించింది. 3,377 మందికి అందించాల్సిన 160 కోట్ల పరిహారం ఇంకా వాళ్ళకు అందలేదు. ఇకపోతే గత ప్రభుత్వ పెద్దలు అస్మదీయ సామాజిక వర్గం వారికే 23-26 వరకు పశువుల బీమా, ఇందులో కమిషన్ 6.75 కోట్లు విడతల వారీగా ప్రీమియం చెల్లించినప్పుడు జరుగుతున్నాయి. అందులో నుంచి కమిషన్లు జరుగుతున్నాయి. సిఈఓను చేయాలంటూ మంచి కన్సల్టెన్సీ నుంచి నేరుగా కార్యదర్శులకే ఫైల్ చేసిండు. ఇటీవల ఏపీజీఐసిఎల్కు తరపున సీఈఓగా నియమించాలంటూ సుజిత్ తనను తానే ఫైలు పెట్టుకొని ఆర్థిక శాఖల కార్యదర్శులకు పంపాడు. వాళ్ళ ముందు వెనక చూడకుండా ఆమోదించారు. ఆదేశాలు రావడంతో తర్వాయి కానీ ఆ ఉద్యోగిని వివాదాస్పద వ్యక్తి కావడం, పత్రికల్లో వార్తలు రావడం, ఆర్థిక శాఖ ఉద్యోగుల అభ్యంతరాలు వ్యక్తం చేయడం, సెక్రటరీల అనుమతి లేకపోవడం ఆ ఆదేశాలు అడ్డుకున్నాయి. నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖకు ఏదైనా ఫైల్ రావాలంటే ఎస్ఓల ద్వారా ఎల్ఓల ద్వారా కార్యదర్శులకు చేరుతుంది. కానీ ఏపీజీఐసిఎల్ విషయంలో వైసీపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కన్సల్టెంట్గా ఉన్న 2 కాంట్రాక్టుల ఉద్యోగాల నుంచి నేరుగా కార్యదర్శులకు వస్తున్నాయి. సెక్రటేరియట్లో వాటిని ఆమోదించి ఆదేశాలు ఇవ్వాలని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు అలాగే జరగడం గమనార్హం. ఏపీజీఐసిఎల్ బోర్డులో మార్పులు చేస్తున్నామని చైర్మన్గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఎండీగా అదే శాఖలో డిఏగా పనిచేసినటువంటి ఐఏఎస్ నూరల్ ఖమర్ను, అదే శాఖ కార్యదర్శి నివాసులను సీనియర్ ఐఏఎస్ని చేర్చడం జరిగింది. మొత్తానికి ఇది వివిధ సంస్థల్లో బ్రోకరేజ్ అనేది ఏ విధంగా ఉందనే అంశాన్ని ఏపీ జెన్కోలో పవర్ ప్లాంట్ల ఉద్యోగాలకు బీమా సంబంధించినటువంటి ప్రీమియం 35 కోట్లు ఉంటుంది. ఇందులో బ్రోకరేజ్ పేరుతో కమిషన్లు 2-3 కోట్లు ఉంటుంది. ఇదేంటంటే 2-3 కోట్ల అంటే ఇది అనుమానాస్పదం. హౌసింగ్ కార్పొరేషన్ గ్రూప్ ఎండి మెయిన్ క్లెయిమ్ కార్యాలయాలు, ఇతర భవనాలు, ఇన్సూరెన్స్ ఉంటాయి. కమిషన్లు 40 నుంచి 50 లక్షలు. ఆర్టీసీ జీఎంసీ కమిషనర్ 20 లక్షల వరకు. ఏపీ పోలీస్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ జీపీఏ ప్రీమియం 4-5 కోట్లు ఉంటుంది. కమిషన్ 30 లక్షలు. అయితే ఏపీ ఎండిసి జీపీఏ 30 లక్షలు కమిషన్ ఉంటుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్లు, బాటిళ్ల ఇన్సూరెన్స్ ప్రీమియం 2 కోట్లు ఉంటుంది. కవరేజ్ 30 లక్షలు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్కు కమిషన్ 10 లక్షలు. సెర్చ్ కార్పొరేషన్ ప్రీమియం కోట్లు 30 లక్షలు. ఏపీ ఫారెస్ట్ ఎర్రచందనం బీమా అనేది సుమారుగా 1.18 కోట్లు, కమిషన్ 20 లక్షలు. ఏపీ ఆయిల్ ఫెడ్ వాహనాలు, ఇతర యంత్రాలకు బీమా కమిషన్ సుమారుగా 5 లక్షలు. ఏపీ పర్యాటక శాఖ భవనాలు, బోట్లకు బీమా కమిషన్ సుమారుగా 5 లక్షలు. ఏపీ పౌర సరఫరాల గోడౌన్లు బీమా సుమారుగా 15 లక్షల వరకు. ఏపీ యుఐసిఎల్ 10 లక్షల కమిషను. ఏపీ మారిటైమ్ బోర్డు కార్ పాలసీ 15 నుంచి 20 లక్షల కోట్ల ప్రీమియం కమిషను. రేషన్ కార్డు వాహనాలు, వీటిని కొనుగోలుదారు మొత్తానికి మాత్రం కమిషన్లు తీసుకున్నట్టు ఆధారాలు లేకపోయినా కానీ ఈ పత్రిక రాసుకొస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రిక తెలుసు కదా, అడ్డగోలిగా రాస్తుంది అంతే. ఇంకా